హలో ఎవ్రీబడి. నేను సుజిని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజిని మై డైలీ కుకింగ్ వ్లాగ్. ఇవాళ నోల్ కోల్ కాయగూరతోటి హిమాచల్ ప్రదేశ్ స్టైల్‌లో ఒక మంచి కూర రెసిపీ అండి. చపాతీ పుల్కాతోటి చాలా చాలా బావుంటుందండి. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం 1 కిలో నోల్ కోల్ తీసుకుంటున్నానండి. దీన్ని ఇంగ్లీష్‌లో కోల్‌రాబీ ఇంకా హిందీలో గన్‌కోబీ అని అంటారు. దీన్ని పీలర్‌తో కాకుండా మనము కొంచెము చాక్‌తోనే కొంచెం డీప్‌గా పీల్ చేసుకోవాలనమాట. లేకపోతే దీనికి ఒక వుడీ టేస్ట్ ఉంటుంది. అదంత బాగోదు. ఇది ముల్లంగి జాతికి సంబంధించిన వెజిటబుల్ అండి. సో, మనకి టేస్ట్ ఏమో వండిన తర్వాత కొంచెము ఆనపకాయ టైప్‌లో వస్తుందనమాట. చాలా బావుంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉంటాయి దీంట్లో. అవేంటో మీకు ఎదురు చెప్తాను. సో, వీటిని మంచిగా నేను పీల్ చేసి కడిగేసుకొని ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. మీరు ఏ సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ నేనిక్కడ మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నానండి. మీరేదైనా ఆయిల్ వాడుకోవచ్చు. ఒక అర ఇంచు దాల్చిన చెక్క, 2 నల్ల ఇలాచి, 2 నార్మల్ ఇలాచి, అలాగే 4 లవంగాలు, ఒక టీ స్పూన్ అంత జీలకర్ర, అలాగే కాస్త ఇంగువ వేసి ఇవన్నీ కూడా మంచిగా వేగేటట్టు వేయించుకున్న తర్వాత ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్‌ని చిన్నగా చాప్ చేసేసుకొని దానికి తగినంత ఉప్పు వేసుకొని ఈ టొమాటోస్ చక్కగా మ్యాష్ అయిపోయేటట్టు మెత్తగా మగ్గేటట్టు ఉడికించుకోవాలండి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో. సో, ఇది మనకి కర్ణాటకలో అయితే సాంబార్‌లో వాడతారు. అలాగే మన ఆంధ్ర, తెలంగాణలో కూడా కొబ్బరేసి వీటి కూరలు చేస్తారండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఎదురు చూపిస్తాను నేను. టమాటాలు చూడండి చక్కగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేద్దాము. అది కూడా మూత పెట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మనము ఉడికించుకోవాలన్నమాట. ఓకే. ఆ తర్వాత కాస్త పసుపు, కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, ఒక టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, అలాగే 1.5 టేబుల్ స్పూను కారప్పొడి వేస్తున్నానండి. ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి. ఈ కాయగూరలో మనకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో, ఇది షుగర్ లెవెల్స్‌ని బాగా స్టెబిలైజ్ చేస్తుందనమాట. సో, డయాబెటిక్ పేషెంట్స్‌కి చాలా మంచిది. ఇదిగోండి ఇప్పుడు ఇది కట్ చేసి పెట్టుకున్నాను. కోల్‌రాబీ పీసెస్ అవి వేసేసుకున్నాను. ఒక హై ఫ్లేమ్‌లో అవి వేయించుకున్న తర్వాత కొంచెం లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు దీన్ని మగ్గించుకుందామండి. ఆ తర్వాత దీంట్లోకి నేను ఒక పావు కప్పు ఇవి ఫ్రోజన్ బఠానీ అండి. సో, ఇవి ఆల్రెడీ సెమీ కుక్డ్ ఉంటాయి. అందుకని లాస్ట్‌లో వేస్తున్నాను. వేసి ఒక్కసారి కలుపుకొని ఆ తర్వాత ఒక కప్పు వేడి నీళ్ళు వేస్తున్నాను. లైక్ ఈ కాయగూరలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలనమాట. వేసేసుకొని మనము ఇదే టైంలో సాల్ట్ చెక్ చేసుకొని తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ అంత కిచెన్ కింగ్ మసాలా వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే సబ్జీ మసాలా, గరం మసాలా ఏదైనా వేసుకోవచ్చు. మూత పెట్టేసి 3 విజిల్స్ వరకు దీన్ని కుక్ చేసుకుంటే మనకి ఇది కాయగూర అనేది మంచిగా ఉడికిపోతుందనమాట. దీంట్లో వైటమిన్ బి6, వైటమిన్ సి, పొటాషియం అని ఇవన్నీ ఉంటాయండి. ఇవి నర్వ్ ఫంక్షన్‌కి, కాగ్నిటివ్ హెల్త్‌కి బాగా పనికొస్తుందనమాట. సో, ఇదిగోండి ఇది ఉడికిపోయింది. ఒక్కసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 పచ్చిమిరపకాయలను చాప్ చేసి వేసుకున్నాము. అలాగే కాస్త కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకొని ఒక్క బాయిల్ వచ్చే వరకు ఉంచి దింపేసుకొని ఇది చపాతీ పుల్కాతో సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీ ఉంటుందండి. సో, తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి ప్లీజ్ నా రెసిపీస్‌ని షేర్ చేసుకోండి. అలాగే అంతేనండి. సో, మరో రెసిపీలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.